ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు. పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి, ఇంత గొప్పవాడంటాడు, ఇన్ని బీరాలు పలుకుతాడు, ఇంత యుద్ధం చేస్తానంటాడు, ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద, కర్ణ నిన్ను నమ్ముకున్నాం, నువ్వేమిటి అలా పారిపోతున్నావన్నా వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే, అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని. ఇంత భయంతో పారిపోతుంటే ఆయన వెనక్కి తిరిగన్నాడు ఉత్తర కుమారుడు, ఈ యుద్ధం ఏమిటి, ఈ బాణాలేమిటి, అస్త్రాలేమిటి, కళ్ళు మిరిమిట్లు కొమ్ముతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి, గొంతు తడి అరిపోయింది, దాహం వేసేస్తోంది, అయ్య బాబోయ్ నేను ఇటువంటి